హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియోలో ఒకసారి మనం మైక్రోమాక్స్ కొత్త డివైస్ ఇన్ నోట్ 1 కంప్లీట్లీ ఫుల్ రివ్యూ అయితే మన వీడియోలో అయితే మనం అయితే చేద్దాం అనమాట. ఫ్రెండ్స్ గత 1 వీక్ నుంచి నేను ఈ డివైస్ని అయితే వాడుతున్నాను. సో కంప్లీట్లీ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం ఈ డివైస్ సంబంధించి వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. ఒకవేళ ఈ డివైస్ సంబంధించి మీరు ఏమైనా ఇంట్రెస్ట్ కొంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ డివైస్ వచ్చేసరికి ఏ బ్రాండ్ కూడా నాకు సెండ్ చేసింది అయితే కాదు. అండ్ వీడియోలో వచ్చేసరికి ఒక ఇండియన్ కాకుండా ఒక నార్మల్ వ్యూవర్ మీరు నార్మల్ అన్ని స్మార్ట్ ఫోన్స్ ఎట్లా జడ్జ్ చేస్తారో అట్లా జడ్జ్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ నా రివ్యూ టైప్ కూడా నేను ఒక ఇండియన్ కాకుండా నార్మల్ అన్ని స్మార్ట్ ఫోన్స్ ఎట్లా రివ్యూ చేస్తానో అట్లయితే చేస్తాను అనమాట. ఎందుకంటే వీళ్ళు చాలా ఎమోషన్స్తో అయితే ఆడుకుంటున్నారు. సో దాంట్లో చూసి చాలామంది కొనేయాలని ప్లాన్ అయితే వేసేసారనమాట. సో నేనైతే మీ డబ్బులు వేస్ట్ చేయనివ్వను. సో కంప్లీట్లీ మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం అయితే మాట్లాడదాం అనమాట. ఈ డివైస్ గురించి మీరు ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కొద్దిగా వచ్చారు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. మీకు బడ్జెట్ లేటెస్ట్ డివైజెస్ అన్బాక్సింగ్స్ రివ్యూస్ మీకు జెన్యూన్ వేలో కావాలనుకుంటే మాత్రం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మనం ఇన్ నోట్ 1 ఎవ్రీథింగ్ జెన్యూన్ ప్రోస్ అండ్ కాన్స్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నేను దీన్ని 2 కేటగిరీస్గా అయితే డివైడ్ అయితే చేశాను. ఫస్ట్ వచ్చేసరికి ప్రోస్, సెకండ్ వచ్చేసరికి కాన్స్ అనమాట. ఫస్ట్ మనం ప్రోస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నాకు దీంట్లో నచ్చింది వచ్చేసరికి అంటే నాకు నచ్చిన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు నచ్చింది వచ్చేసరికి సాఫ్ట్వేర్ అనమాట. సో ఇది మనకు ఆండ్రాయిడ్ 10తో అయితే రన్ అవుతుంది అండ్ చాలా క్లీన్ ఉంటుంది. మీకు సాఫ్ట్వేర్స్ బ్లోట్వేర్స్ కానీ యాడ్స్ కానీ మీకు కస్టమర్స్లో ఎంఐఓ కానీ రియల్మీ కానీ దాంట్లో చూసుకుంటే మనకు యాడ్స్ కానీ బ్లోట్వేర్స్ కానీ చాలా మనకైతే కనిపిస్తుంటుంది. ఒకసారి మనకు చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. ల్యాగ్ కానీ ఇవంతా మనకి ఎక్కువైతే ఎక్కువైతే ఉండవు అనమాట. చాలా తక్కువగా మీరైతే ల్యాగ్స్ అయితే చూస్తారు. అండ్ యాడ్స్ బ్లోట్వేర్స్ ఇవంతా ఉండవు, చాలా ఫ్లూయిడ్ మీకు అయితే ఉంటుందన్నమాట. సో నాకు చాలా నచ్చింది అనమాట సాఫ్ట్వేర్ వచ్చేసరికి. మీకు ఏమి అన్నెసరీ యాప్స్ కానీ బ్యాండ్ చైనీస్ యాప్స్ కానీ ఇవంతా మీకు ఏమి ఉండవు. సో మనకు సాఫ్ట్వేర్ మాత్రం చాలా ఫ్లూయెంట్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనకు డార్క్ మోడ్ ఇట్లాంటి ఫీచర్స్ అంతా మనకు దీంట్లో ఉంటుంది. డార్క్ మోడ్ కానీ అండ్ స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ కానీ యాప్ లాకర్ కోసం మీరు వెతుకుతుంటే యాప్ లాకర్ కానీ అండ్ 3 ఫింగర్స్ జెస్చర్ స్క్రీన్ షాట్స్ కానీ అండ్ ఫింగర్ ప్రింట్ యూస్ చేసి మీరు కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు అండ్ ఫ్లిప్ టు సైలెంట్. సో మీరు ఇట్లా ఫ్లిప్ చేస్తే మీకు సైలెంట్ అయిపోతుంది. సో ఇట్లా కొన్ని కూల్ ఫీచర్స్ మనకు దీంట్లో అయితే ఇచ్చారనమాట. మనకు సాఫ్ట్వేర్ చాలా ఫ్లూయిడ్ ఉంటుంది, కొన్ని ఫీచర్స్తో ఇదైతే వస్తుందన్నమాట. దీంట్లో లేని దీంట్లో వస్తారు మనకు ఇన్బిల్ట్ కాల్ రికార్డింగ్ యాప్ అయితే ప్రస్తుతానికైతే లేదు, ఫ్యూచర్లో అయితే రావచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డ్యూయల్ యాప్స్ ఫీచర్ కూడా దీంట్లో లేదు. లైక్ 2 వాట్సాప్ 2 ఇన్స్టాగ్రామ్ మనం యూస్ చేస్తుంటాం ఈ కస్టమ్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో. సో అట్లాంటి ఫీచర్ దీంట్లో మీకు ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవేట్ సేఫ్. సో ఈ ఫీచర్ మీకు అయితే ఉండదు అనమాట. లైక్ ఇంకొక డ్యూయల్ స్పేస్ అని మనం అంటూ ఉంటాం. సో అట్లాంటి ఫీచర్స్ మీకు దీంట్లో ఏమి ఉండదు. చాలా క్లీన్ ఉంటుంది. అన్నెసరీ యాప్స్ అన్నెసరీ యాడ్స్ బ్లోట్వేర్స్ ఇవంతా ఉండవు. సో మీకు కావాల్సిన మట్టుకు మాత్రం మీకు ఫీచర్స్ అయితే ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా మీకు అయితే ఉండదు. అండ్ దీంట్లో సరికి యాంబియంట్ డిస్ప్లే అని ఒకటి ఉంటుంది. ఇదేం AMOLED స్క్రీన్ అయితే కాదు, ఇదోసారి మనకు ఫుల్ హెచ్డీ స్క్రీనే. కాకపోతే మనకేమైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కంప్లీట్లీ బ్లాక్ అయిపోతుంది. కావాల్సిన నోటిఫికేషన్ మాత్రం మనకైతే చూపిస్తుంటుంది. దీంట్లో ఎట్లాంటి మనకి LED నోటిఫికేషన్స్ అయితే ఉండవు. కాబట్టి మోటో మనం డిస్ప్లే చూస్తుంటాం మోటో స్క్రీన్ అని. సో అట్లాంటి ఫీచర్ మనకు దీంట్లో కూడా ఉంటుంది అనమాట. సో కొన్ని మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే ఉంటుంది, కొన్ని మాత్రం మిస్ అయితే అవుతుంది ప్రజెంట్ మాత్రం. సో ఫ్యూచర్లో వీళ్ళు ఏమైనా యాడ్ అయితే చేయొచ్చు. ఒకవేళ వీళ్ళు కాల్ రికార్డింగ్ యాడ్ చేసినా కానీ మనకి చూసరికి గూగుల్ డైలర్ యాప్తో వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. సో వీళ్ళు యాడ్ చేసినా కానీ మనకి ఏమైనా మీరు కాల్ రికార్డింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తే ఒకవేళ ఫ్యూచర్లో వస్తే అదైతే అవతల పర్సన్ అయితే చెప్తుంది. సో ఎవరో మీ కాల్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అవతల పర్సన్ అని ఒక కమాండ్ వస్తుంది, రోబోటిక్ వాయిస్ అయితే వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాల్ రికార్డింగ్ ఆప్షన్ యాడ్ చేసినా కానీ యూజ్ చేయకుండా ఉండడమే బెటర్ అనమాట ఈ స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో. సో సాఫ్ట్వేర్ అయితే చాలా సూపర్ ఉంటుంది. నాకు ఫస్ట్ పాయింట్ దీంట్లో నచ్చిందోసరికి చాలా క్లీన్ ఎక్స్పీరియన్స్ ఈ సాఫ్ట్వేర్ అనమాట. జస్ట్ ఐ లవ్ ఇట్. అండ్ ఇంకొకటి వీళ్ళొసరికి ఓల్డ్ గ్యాలరీ యాప్ అయితే యూస్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు గ్యాలరీ యాప్ వచ్చేసరికి చాలా ఓల్డ్ అయితే ఉంది. దీనికి కొంచెం వీళ్ళు అప్గ్రేడ్ చేస్తే కొంచెం బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓల్డ్ కెమెరా యాప్ అంటారు. అండ్ కెమెరా ఇంటర్ఫేస్ చూసినా కానీ కొంచెం ఓల్డ్గా మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఈ రెండింటిలో కొంచెం గ్యాలరీ అండ్ కెమెరా యాప్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకొంచెం మనకు బాగుంటుంది అనమాట. లైక్ గూగుల్ పిక్సెల్లో ఎట్లా ఉంటుందో మనకు ఏదైతే కెమెరా యాప్ కానీ గ్యాలరీ కానీ సో అవి యూస్ చేసుకుంటే అంటే వీళ్ళు దాన్ని పుష్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకు ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. దీని యాక్యురసీ వచ్చేసరికి చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు టచ్ ఓపెన్. సో కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సో కొద్దిగా దాన్ని షట్ డౌన్ అవడానికి ఇవ్వండి. ఎమ్మటే మీరు చేస్తే ఓపెన్ అవ్వదు. ఒక సెకండ్ నాకు టైం ఇచ్చి చూడొచ్చు. ఇప్పుడే క్లోజ్ చేశాను కాలేదు. సో ఇంకొకసారి ఒక సెకండ్ మీరు వెయిట్ చేసిన తర్వాత అన్లాక్ చేయడానికి ట్రై చేస్తే యాక్యురసీ మాత్రం ఫింగర్ ప్రింట్ స్కానర్ది. ఇప్పుడు చూడొచ్చు టచ్ ఓపెన్ చాలా బాగుంది. సో 10 టైమ్స్లో 8 టైమ్స్ అయితే అన్లాక్ అవుతుంది, 2 టైమ్స్ అయితే కొంచెం మిస్ప్లేస్ అయితే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వరకు ఫేస్ అన్లాక్ కూడా ఒక సెకండ్ టైం అయితే తీసుకుంటుంది. చూడొచ్చు టచ్ ఓపెన్ ఫేస్ అన్లాక్ కూడా చాలా యాక్యురేట్ అయితే ఉంది. అండ్ కళ్ళు మూసుకున్నా కానీ ఇదైతే ఓపెన్ అయితే అవ్వట్లేదు. చూడొచ్చు కళ్ళు మూసుకొని ట్రై చేస్తాను. చూడొచ్చు ఓపెన్ అవ్వట్లేదు.
కళ్ళు తీయంగానే ఓపెన్ అయితే అవుతుంది. సో మీరు డిపెండ్ అవ్వచ్చు ఫేస్ అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మీద యాక్యురసీ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ గురించి మీరు అడుగుతుంటే మాత్రం కాల్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. దీంట్లో వస్తారు మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే టాప్లో ఉంటుందన్నమాట. సో మీకు బయట అన్నెసరీ నాయిస్, అక్కర్లేని నాయిస్ అంతా మీకైతే రాదు. చాలా క్లియర్ ఉంది మైక్ ఆడియో నేను మాట్లాడుతున్నప్పుడు కాల్స్ అయితే. అండ్ రిసెప్షన్ నాకు కొద్దిగా తక్కువగా అనిపించింది. సో నార్మల్గా ఒక 4 పాయింట్స్ వస్తుంది, దీంట్లో మాత్రం ఒక 3 to 2 పాయింట్స్ ఇట్లయితే మెయింటైన్ అయితే చేస్తుంది. కాకపోతే నాకు కాల్లో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సిగ్నల్ రిసెప్షన్లో మాత్రం కొంచెం నాకైతే తక్కువ అనిపించింది. కాల్ డిస్కనెక్ట్ అవ్వడం అండ్ కట్ అవ్వడం, బ్రేక్ అవ్వడం, వాయిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. పర్టికులర్ దీంట్లో వచ్చేసరికి మనకు జస్ట్ 4GB అయితే ఉంటుంది. 4GBలో వచ్చేసరికి మనకు చాలా ర్యామ్ వచ్చేసరికి మనకు ఖాళీగానే ఉంటుంది అనమాట. చాలా ఫ్రీ అయితే ఉంటుంది. దగ్గరగా మీకు ఒకసారికి ఒక 8 to 10 యాప్స్ దాకా ఇదైతే ర్యామ్లో అయితే ఉంచుకోగలదు. అండ్ USB OTG సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు పెన్ డ్రైవ్స్ అన్నీ కనెక్ట్ చేసి మూవీస్ ఇవంతా చూడాలనుకుంటే మాత్రం మీరు కష్టంగా దీంట్లో అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ ట్రిపుల్ కార్డ్ స్లాట్తో వస్తుంది. 2 జియో సిమ్స్ అండ్ ఒక SD కార్డ్ మీరు పెట్టుకోవచ్చు. SD కార్డ్ పెట్టుకొని మీరు 128GB దాకా ఎక్స్పాండబుల్, ఉన్న స్టోరేజ్ ఇంకా ఎక్స్పాండబుల్ అయితే మీరు అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆడియో అవుట్పుట్ గురించి మీరు అడుగుతుంటే మాత్రం బాటమ్ ఫైరింగ్ స్పీకర్, మనకు సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది. చాలా లోడ్ అయితే ఉంది, చాలా సూపర్ అయితే ఉంది. బేస్ ఎవ్రీథింగ్ మీకు వచ్చేసరికి మీడియం అయితే ఉంటుంది అనమాట. అండ్ హెడ్ ఫోన్ జాక్ అవుట్పుట్ గురించి మీరు అడుగుతుంటే మాత్రం అది కూడా సూపర్ ఉంది. నేను TWS అండ్ నార్మల్ వైడ్ ఇయర్ ఫోన్స్తో రెండిట్లో కూడా విన్ చూసాను. సో రెండోసారి మనకు సూపర్ అయితే ఉంది. అంత లోడ్ అయితే నేను చెప్పలేను, రెండిట్లో ఒకసారికి మీడియం అయితే ఉంది. మీ వర్క్ అయితే డన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం నాకు దీంట్లో నచ్చుతుందసరికి డిస్ప్లే అనమాట. దీంట్లో డిస్ప్లే ఒకసారి మీకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ప్యానల్ ఇది. సో దీంట్లో ఒకసారి మాకు చూడొచ్చు ఫుల్ హెచ్ టు హెచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో మీకు బెజల్స్ అనేవి కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. చాలా బ్రైట్ ఉంది, చాలా కలర్ఫుల్ అయితే ఉంది, చాలా లార్జ్ ఉంది. అండ్ దీంట్లో ప్రొటెక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే రీసెంట్లీ ఇండియా Q&A అయితే చేశారు ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించి. CEO అయితే రాహుల్ శర్మ. ఆ వీడియో మీరు ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి మీకు హిందీ అర్థమైతే మాత్రం కష్టంగా అక్కడైతే చూడొచ్చు. అండ్ దీని స్క్రీన్ ప్రొటెక్షన్ గురించి ఒక పర్సన్ అయితే క్వశ్చన్ అయితే అడిగారు. సో అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దీంట్లో వస్తారు మనకు రెయిన్బో CG01 Pro ఈ గ్లాస్ అయితే యూజ్ చేస్తారని వాళ్ళు అయితే చెప్తున్నారనమాట. విచ్ ఈజ్ ఈక్వల్ టు గొరిల్లా గ్లాస్ 3 దాకా మనకు అంటే అంత పవర్ఫుల్ ఉంటుందని ఈ గ్లాస్ అయితే చెప్తున్నారనమాట. అంటే మీకు గొరిల్లా గ్లాస్ 3 లాగా అనుకోవచ్చు మీరు ప్రొటెక్షన్ అయితే. మీకు డిస్ప్లే అయితే చాలా బ్రైట్ ఉంటుంది, చాలా ఫ్లూయిడ్ అయితే ఉంటుంది అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చాలా పెద్ద డిస్ప్లే, మీరు సింగిల్ హ్యాండ్లో అయితే యూజ్ అయితే చేయలేరు. డ్యూయల్ హ్యాండ్స్ అయితే మీరు ఖచ్చితంగా మీరు టాప్లో రీచ్ అవ్వాలంటే మాత్రం 2 చేతులు అయితే మీరు యూజ్ చేయాలి. చాలా లార్జ్ అయితే ఉంటుంది. మీకు డిస్ప్లే అయితే చాలా కలర్ఫుల్ అయితే ఉంటుంది. నాకు డిస్ప్లేలో ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీరు కంటెంట్ ఇవంతా యూట్యూబ్లో ఎక్కువ చూడాలన్నా కానీ మీరైతే చూడొచ్చు అనమాట. డిస్ప్లే మాత్రం నాకు చాలా సూపర్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ బిల్డ్ అండ్ డిజైన్ గురించి మనం అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు మనకు బిల్డ్ వచ్చేసరికి కంప్లీట్లీ మనకు వచ్చేసరికి ప్లాస్టిక్ బ్యాక్ అనమాట. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ మీకు ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఎవ్రీథింగ్ మనకు ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ లెన్స్ ఏదైతే ఉందో ఈ పోర్షన్ మాత్రం మనకు గ్లాస్ అయితే యూజ్ చేస్తారు గైస్. ఇంకంతా మనకు వచ్చేసరికి ప్లాస్టిక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. కాకపోతే కొన్ని మనకు క్వాలిటీ ఇష్యూస్ అయితే మనకైతే బయటకు వస్తుంది. కొంతమందికి అయితే బ్యాక్ సైడ్ ఇక్కడ ప్రెస్ చేస్తే టక్ టక్ సౌండ్ వస్తుందని చాలా మంది చెప్తున్నారు. చాలా చీప్ క్వాలిటీ యూజ్ చేస్తారని చెప్తున్నారు. చూడొచ్చు నేను చాలా బెండ్ అయితే చేస్తున్నాను. సో చూడొచ్చు కంప్లీట్లీ మనకు బెండ్ అయితే అవుతుంది. కాకపోతే నా పర్టికులర్ డివైస్లో మాత్రం అట్లాంటి ఇష్యూస్ అయితే నేనేమి నోటీస్ అయితే చేయలేదు. కొన్ని డివైజెస్లో అర్జెంట్లో మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ డివైస్ వీళ్ళకి వచ్చింటే మాత్రం అట్లాంటి ప్రాబ్లం అయితే ఉంది. డ్యూరబిలిటీ ఇష్యూస్ చాలామంది అయితే చెప్తున్నారు. క్వాలిటీ తక్కువ ఉందని చాలామంది అయితే చెప్తున్నారు. లేదు, మంచి ప్లాస్టిక్ క్వాలిటీ అయితే మనకైతే యూజ్ చేశారు. నేను కంప్లీట్లీ బెండ్ కూడా చాలా చేసి అయితే చూశాను అవుట్ సైడ్ కెమెరా అయితే. సో చాలా బాగుంది. సో మీకేం ప్రాబ్లం అయితే లేదు. అండ్ డ్యూరబిలిటీ టెస్ట్ సంబంధించి చాలామంది కిందకేస్తే పగిలిపోతుంది ఇట్లా చాలామంది అయితే అంటున్నారు. లేదు గైస్, ఒక 2 వీడియోస్ మీరైతే చూసి అట్లా జడ్జ్ అయితే చేయకండి. వాళ్ళకి ఏదో రివ్యూ రేట్ లేట్గా వచ్చిందనో డబ్బులు లేదనో వాళ్ళు అట్లయితే చేస్తూ ఉంటారు. ఒక వీడియో మీకు లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. కసా నాజీ టెక్నికల్ సంథింగ్ ఛానల్ 6 feet హైట్ నుంచి 3-4 times డ్రాప్ చేశాడు. స్క్రీన్ అయితే బ్రేక్ అవ్వలేదు. అది లక్ మీద కూడా ఒక్కొక్కసారి డిపెండ్ అయి ఉంటుంది. సో వీడియోస్ ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ అయితే చేయొచ్చు. అండ్ డిజైన్ అండ్ బిల్ట్లో మాత్రం నాకు నేను 11,000 రూపీస్లో దీనికంటే ఎక్కువ అయితే కంప్లీట్ అయితే కష్టంగా అయితే చేయను. ఎక్స్ ప్యాటర్న్ ఉంటుంది, చాలా సూపర్ ఉంటుంది డిజైన్ అయితే, అండ్ చాలా డ్యూరబుల్గా ఉంది అని అయితే కష్టంగా అయితే చెప్తాను. అండ్ కేస్ సంబంధించి కూడా వీళ్ళు కేస్ అయితే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఏవైతే మీరు యూనిట్స్ కొంటారో దాంట్లో ఒకసారి మనకు కేస్ వస్తారు వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే ఇస్తున్నారు. మీరు కేస్ కోసం కూడా వెతుకోవాల్సిన పని అయితే లేదు. ఒకవేళ మీరు ఏమైనా కొనేసి ఉంటే మాత్రం మీకు ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్రీగా కేస్ అయితే వీళ్ళైతే ఇన్ బ్రాండ్ అందిస్తారనమాట. మీరు దానికోసం కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ థమ్స్ అప్. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం నేను మాట్లాడుకోవాల్సిన వచ్చేసరికి దీంట్లో దీంట్లో వాడైన ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek G85 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. బెస్ట్ ఇన్ క్లాస్ ప్రాసెసర్ అంటాను. చాలా పవర్ ఎఫిషియెంట్ అయితే ఉంది. ఎక్కువ మనం యూజ్ చేసినా కానీ బ్యాటరీ డ్రైన్ అయితే అంతైతే తీసుకోవట్లేదు ప్రాసెసర్ అయితే. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ అండ్ నేను కెమెరాలో చూపించలేదు కానీ PUBG కూడా నేనైతే
ఆడైతే చూసాను. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది, చాలా ఫ్లూయిడ్ అయితే ఉంది నాకు పర్ఫార్మెన్స్. కొన్ని చోట్ల మాత్రం నేనైతే ల్యాగ్ చూసాను, కాకపోతే ఎక్కువ మనకు ల్యాగ్ అయితే అవ్వట్లేదు. అండ్ అగైన్ మీరేమైనా ఒకవేళ దీనికి సంబంధించి గేమింగ్ రివ్యూ హీటింగ్ టెస్ట్ అయితే చేశాను, ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, ఎక్కడో వస్తుంది. సో ఒకసారి చెక్ అయితే చేయండి. అండ్ దీని అన్బాక్సింగ్లో కూడా చూడండి, నేను ఎవ్రీథింగ్ మ్యాక్సిమం దాంట్లో అయితే కవర్ అయితే చేశాను. అన్బాక్సింగ్ అండ్ గేమింగ్ రివ్యూ లింక్స్ ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. పర్ఫార్మెన్స్ మాత్రం నో డౌట్ చాలా సూపర్ ఉంది. మీరు కొంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే డిసప్పాయింట్ అయితే అవ్వరు. 11,000 రూపీస్ మైండ్లో పెట్టుకొని నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ మనం నాకు నచ్చింది దీంట్లో వచ్చేసరికి బ్యాటరీ అనమాట. దీంట్లో వచ్చేసరికి మనకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 watt ఫాస్ట్ ఛార్జర్ మనకు బాక్స్లోనే ఇస్తున్నారు అండ్ టైప్ సి పోర్ట్తో వస్తుంది. సో బ్యాటరీ పర్ఫార్మెన్స్ మాత్రం ఆసమ్ ఉందని నేను అయితే అంటాను. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి మీకు అరౌండ్ 8 hours SOT అయితే వస్తుంది కంటిన్యూస్గా మీరు యూజ్ చేస్తే. 8 to 9 hours దాకా మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే ఉంటుంది. అండ్ ఛార్జ్ చేయడంలో మీకు కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. అసలు లైక్ అరౌండ్ 3 hours దాకా అయితే తీసుకుంటుంది. కొన్ని డివైజెస్లో మాత్రం 2 hours 40 minutesలో ఛార్జ్ అవుతుంది. అండ్ పర్టికులర్ నా డివైస్ మాత్రం దగ్గర 3 hours అయితే తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి. అండ్ బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా సూపర్ ఉంది. ఒకవేళ మీరు హెవీ యూజ్ చేసినా కానీ మీకు ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. మీరు స్టూడెంట్ అయినా, సెంటర్లో మీరు బ్రేక్ టైంలో మీరు గేమ్స్ ఆడుతూ ఉంటారు అండ్ మాకు ఫుల్ డే కావాలనుకుంటే మాత్రం మీకు కష్టంగా వస్తుంది. హెవీ గేమర్ అనుకుంటే మాత్రం మీకు కష్టంగా ఒక హాఫ్ డే ఈవినింగ్ కల్లా మీకు అయితే వస్తుంది అనమాట. నార్మల్ యూజర్ అయితే మాత్రం కష్టం మీకు 2 days అయితే నేనైతే ప్రామిస్ అయితే చేస్తాను. అంత బాగుంది బ్యాటరీ బ్యాకప్ అయితే, చాలా సూపర్ ఉంది. 8 to 9 hours స్క్రీన్ ఆన్ టైం అంటే అంత మామూలు విషయం అయితే కాదు. సో బ్యాటరీ బ్యాకప్ అయితే సూపర్ ఉంది. బ్యాటరీ ఛార్జింగ్ టైం కొన్ని బగ్స్ అయితే ఉంది, దానిలో అయితే ఫిక్స్ అయితే చేస్తారు. దగ్గర అనుకోండి ఒక 2 hours 40 minutes అయితే తీసుకుంటుంది 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడానికి 18 watt ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేసి. అండ్ ఫ్రెండ్స్ మీకు కావాల్సిన అన్ని సెన్సార్స్ అయితే ఉంటుంది. సో సెన్సార్స్ కోసం మీరు వెతుకుతుంటే మాత్రం జైరోస్కోప్ కానీ, యాక్సిలరోమీటర్ కానీ, ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన అన్ని బేసిక్ సెన్సార్స్ అయితే ఉంటుంది. సెన్సార్స్ కోసం మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఈ ఫ్రెండ్స్ నాకు ఈ స్మార్ట్ ఫోన్లో నచ్చిన విషయాలు అయితే కొన్ని కాల్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. నాకు నచ్చని విషయాల గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు నచ్చని వచ్చేసరికి ఈ కెమెరా సెటప్. బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా మీకు 48 MP సెన్సార్ అయితే యూజ్ చేశారు అండ్ వీళ్ళు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. దీంట్లో సార్ మనకు సామ్సంగ్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సామ్సంగ్ 64 MP సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. చాలా పవర్ ఎఫిషియెంట్ అయితే ఉంటుంది, చాలా పవర్ఫుల్ కూడా ఉంటుంది సెన్సార్ అయితే, చాలా కేపబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు 5 MP మీకు అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది అండ్ 2+2 కెమెరాస్ అయితే ఉంటుంది. ఒకటోసారి మ్యాక్రో, ఒకటోసారి డెప్త్ సెన్సార్ అనమాట. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యావరేజ్ అంటాను. ఎస్ నాకు నచ్చింది వస్తారు, అందుకే నేను దీని కాల్ సెక్షన్లో అయితే చెప్పాను. చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను టెస్ట్ చేస్తున్న ప్రజెంట్ డేట్ చూడండి, నేను అప్లోడ్ చేసిన డేట్. సో ఇప్పుడు మాత్రం చాలా లో ఎండ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఆ సెన్సార్కు ఉన్న కేపబిలిటీతో అంత పర్ఫార్మెన్స్ ఏదైతే ఇవ్వట్లేదు అని నాకైతే అనిపించింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు పోర్ట్రేట్ షాట్స్లో ఎడ్జ్ డిటెక్షన్ అయితే కరెక్ట్గా చేయట్లేదు. ఎడ్జ్ డిటెక్షన్ చూడొచ్చు అండ్ క్వాలిటీ చూడొచ్చు, ఎవ్రీథింగ్ చాలా లో అయితే కనిపిస్తుంది. అండ్ మనకు వీడియోలో మీరు షూట్ చేసే పని అయితే మాత్రం ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి నేను బ్యాక్ కెమెరా నుంచి షూట్ చేస్తున్నాను. ఇన్ Note 1. సో 48 MP ఐ థింక్ సామ్సంగ్ సెన్సార్ అనుకుంటాను. సో సామ్సంగ్ సెన్సార్తో వస్తుంది అండ్ నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ చూడొచ్చు అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఒకసారి జడ్జ్ చేయండి. దీంట్లో ఒకసారి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ అండ్ ఎట్లాంటి స్టెబిలైజేషన్స్ మీకు అయితే ఉంటుంది, చాలా షేకీ ఫోటేజ్ మీకు అయితే ఉంటుందన్నమాట. అండ్ వీడియో క్వాలిటీ మనం చూసినా కానీ కొంచెం లో ఎండ్ అయితే ఉంటుంది. 1080p అంత క్వాలిటీ నాకు ఇవ్వట్లేదు అని నాకైతే అనిపించింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఒకసారి నేను సెల్ఫీ నుంచి షూట్ చేస్తున్నాను. సో 16 MP సెల్ఫీ ఇది అండ్ చూడొచ్చు వీడియో క్వాలిటీ అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సెల్ఫీలో మీరు ఏమైనా వీడియో షూట్ చేసే పని అయితే మీకు క్వాలిటీ అయితే ఎలా ఉంటుంది. వీడియోస్ ఒకవేళ మీరు షూట్ చేసే పని అయితే మాత్రం ఇది మీకు సెట్ అవ్వదు, ఎలాంటి ఇమేజ్ స్టెబిలైజేషన్స్ మీకు అయితే ఉండదు. చాలా యావరేజ్ ఉంది ఫొటోస్ కానీ వీడియో కానీ. నేనైతే ఎక్కువ కంప్లైంట్ అయితే చేయను. సో చాలా యావరేజ్ ఉంది. వీళ్ళు చాలా వర్క్ అయితే చేయాలి దీని మీద. వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. చూద్దాం వీళ్ళు ఫ్యూచర్లో ఏమైనా వర్క్ చేస్తారేమో, ఇంతే నేనైతే చెప్పేది. అండ్ నైట్ మోడ్ నాకు కొంచెం నచ్చింది. నైట్ మోడ్లో కొన్ని నైట్ స్కేప్ ఫొటోస్ అయితే తీశాను. సో ఇక్కడ మాత్రం కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. స్లో మోషన్ ఉంటుంది, ఆ స్లో మోషన్ గురించి నన్ను అడగండి, అది ఎంతలో షూట్ చేస్తుందో దానికైతే అర్థం అవ్వట్లేదు. GIF మోడ్ అయితే ఉంటుంది, గిఫ్ట్ మోడ్ అయితే ఉంటుంది. కొన్ని గిఫ్ట్ టైప్ మీరు కొన్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ నేను కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఇలా ఉంటుంది. అండ్ కెమెరా అయితే ఇంటర్ఫేస్ ఉంటుందో అది కూడా చాలా బేసిక్ అయితే ఉంది. అండ్ సరిగా ఫోకస్ కూడా అవ్వట్లేదు, ఒక్కొక్కసారి ఫోకస్ అనేది చాలా వర్స్ట్ ఉంది. దీనైతే వీళ్ళు అయితే ఫిక్స్ చేయాలి. కెమెరా వర్స్ట్ అంటాను ప్రజెంట్ అయితే, వీళ్ళు ఫిక్స్ చేస్తే మాత్రం చాలా బెస్ట్ అవుతుంది. సెన్సార్ కేపబిలిటీ ఉంది, కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేది. ఇదొకటి నేను కాల్ సెక్షన్లో అయితే వేస్తాను. అండ్ సెకండ్ కాల్ నేను నోటీస్ చేసింది వచ్చేసరికి ఛార్జింగ్ టైంలో వచ్చేసరికి ఒక్కొక్కసారి బగ్ అయితే ఉంది. ఛార్జింగ్ స్లోలీ అని ఒక్కొక్కసారి చూపిస్తుంది, ఛార్జింగ్ ర్యాపిడ్లీ అని ఒక్కొక్కసారి చూపిస్తుంది. ఎక్కువ హీట్ అయితే అదే ఆటోమేటిక్ కట్ ఆఫ్ చేస్తుంది, ఛార్జింగ్ అయితే అవ్వట్లేదు. సో ఇట్లా అయితే ఎట్లా చెప్పండి. ఓవర్ హీటింగ్ కాకుండా వీళ్ళు ఆప్టిమైజ్ చేయాలి. అండ్ ఫుల్ ఛార్జ్ చేయడానికి కొన్ని డివైజెస్లో, రీటైల్ యూనిట్ డివైజెస్లో మాత్రం
3 గంటల 10 నిమిషాలు తీసుకుంటుంది. ఏదైతే రివ్యూయర్ యూనిట్ ఉంటుందో దాంట్లో ఒకసారికి 2 hours 40 minutes తీసుకుంటుంది. కొంచెం వీళ్ళు ఇంప్రూవ్ చేస్తే కొంచెం బాగుంటుంది. సో ప్రజెంట్ నాకైతే 3 గంటలు అయితే తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి. అయితే నేను కాల్ సెక్షన్లో అయితే చేస్తున్నాను. ఛార్జింగ్ టైం అయితే చాలా ఎక్కువ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఒకసారికి సిగ్నల్ రిసెప్షన్ కొంచెం లో అనిపించింది. నేను నార్మల్ వేరే స్మార్ట్ ఫోన్స్లో ఒకసారికి 4 point చూపిస్తుంటే దీంట్లో ఒకసారికి 3 or 2 అయితే చూపిస్తుంది. సిగ్నల్ రిసెప్షన్ కొంచెం లో సైడ్ అయితే ఉంది. కాల్ కట్ అవ్వడం అండ్ కనెక్ట్ అవ్వకపోవడం ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఏం లేదు. కాకపోతే రిసెప్షన్ సిగ్నల్స్ ఏవైతే ఉంటుందో అది కొంచెం లో అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఒకసారికి మైండ్ వీళ్ళు ఇంప్రూవ్ చేయాల్సింది ఒకసారికి కెమెరా. ఇప్పుడు ఇంతకుముందు అయితే చెప్పాను గ్యాలరీ యాప్ చాలా బేసిక్ అయితే ఉంది, దాన్ని వీళ్ళు ఇంప్రూవ్ చేయాలి. అండ్ కెమెరా యాప్ కూడా ఇంప్రూవ్ చేయాలి, గ్యాలరీ కూడా ఇంప్రూవ్ అయితే చేయాలి. అండ్ యూఎస్లో అప్పుడప్పుడు కొంచెం స్క్రీన్ కొంచెం ఫ్లిక్కర్ అయితే అవుతుంది. సో 10% కంటే తక్కువ పెట్టుకుంటే మాత్రం స్క్రీన్ కొంచెం ఫ్లిక్కర్ అయితే అవుతుంది. చాలా లో నైట్లో మనం అబ్జర్వ్ చేస్తే కొంచెం ఫ్లిక్కర్ అయితే మీకు లైట్గా ఫ్లిక్కర్ అయితే కనిపిస్తుంది. చాలా ఫ్లూయెంట్ అయితే ఉంది యూఐ అయితే. కాకపోతే అప్పుడప్పుడు గేమ్స్ లేదా ఒక యాప్ నుంచి ఇంకొక యాప్ స్విచ్ అయ్యే టైంలో కొంచెం మనకి ల్యాగ్ అయితే అవుతుంది అనమాట. దాన్ని కొంచెం ఇంప్రూవ్ అయితే చేయాలి వీళ్ళైతే. అండ్ ఫోటో క్వాలిటీలో చాలా ఇంప్రూవ్ అయితే చేయాలి. అండ్ అట్లీస్ట్ ఈ వీడియోలో మనకు ఇమేజ్ స్టెబిలైజేషన్ అని యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది. కొంచెం వీడియో క్వాలిటీ అంతా కొంచెం పెంచితే కొంచెం బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ 1080p ఇంకొంచెం బాగుంటుంది. అండ్ వైడ్ L1 సపోర్ట్ అయితే లేదు. అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇవంతా మీరు ఏమైనా 1080p అండ్ 720pలో చూడాలంటే మీరైతే చూడలేరు. 360p 480pలో మీరైతే చూడొచ్చు. సో మనకు వైడ్ L1 అయితే ఫ్యూచర్లో అయితే రాదు, అఫీషియల్ కన్ఫర్మ్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ రివ్యూ విత్ జెన్యూన్ ఇంప్రెషన్స్, ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఈ ఇన్ నోట్ 1ది. అండ్ ఇవంతా చూసి ఒక ఇండియన్ అది ఎలా అన్నా ఉండి మేము సపోర్ట్ చేయాలంటే మాత్రం కష్టంగా మీరైతే పర్చేస్ అయితే చేయొచ్చు. డిజైన్ బాగుంది, డిస్ప్లే బాగుంది, అండ్ ఎవ్రీథింగ్ మీకు బాగుంటుంది అనమాట. ఆప్టిమైజేషన్ బాగుంది, ర్యామ్ మేనేజ్మెంట్ బాగుంది, ఆడియో క్వాలిటీ బాగుంది, అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుంది, జీపీయూ పర్ఫార్మెన్స్, సిపియూ పర్ఫార్మెన్స్ బాగుంది, గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది. బికాస్ మీకు హైలీ ఇంపార్టెంట్ అనుకున్న మాత్రం నేనైతే మీరైతే ఇగ్నోర్ అయితే చేయొచ్చు. మిగతా అంతా మాత్రం థమ్స్అప్ అనమాట. ఇవంతా చూసి మీకు బెస్టా కాదా అనేది ఒకసారి మీరు అనలైజ్ చేసి మీరైతే ఈ స్మార్ట్ ఫోన్ అయితే కొనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రివ్యూ గైస్. సో ఇంత ఇన్ఫర్మేషన్ మీకోసం అయితే ఇచ్చాను. నాకు ఒక చిన్న హెల్ప్, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం. వీడియోని మాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇన్ నోట్ 1లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో అట్లాంటి వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకి కొద్దిగా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, కీప్ సపోర్టింగ్. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయందో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దిస్ ఆర్ సైనింగ్ ఆఫ్. ఇంకో వీడియో కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, పీస్.